వెల్కమ్ బ్యాక్ టు మై గేమ్ ప్లే. ఈరోజు మనమైతే మళ్ళీ ఒకసారి పాల్ వరల్డ్ అయితే ఆడబోతున్నాం. ఈరోజు మనకు చిన్న చిన్న గోల్స్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ గోల్ మనమైతే ఫాక్స్ పార్క్ అదైతే తీయాలి. అందుకేనైతే టెక్నాలజీ పాయింట్స్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఫాక్స్ పార్క్ అయితే అన్లాక్ అయితే వేద్దాం. దీనికి సంబంధించింది అయితే చేయాలి. అండ్ సెకండ్ గోల్ ఏమో ఇక్టీడియర్స్ని ఇంకొకటి పట్టుకోవాలి. అండ్ థర్డ్ గోల్ చిలెట్ని అయితే పట్టుకోవాలి ఈరోజు. సో మనమైతే ఫస్ట్ బిల్లోకి వెళ్ళి పాల్గేర్ వర్క్ బెంచ్ అయితే చేసుకుందాం. పాల్గేర్ వర్క్ బెంచ్కి మన తన ఇన్సఫిషియంట్ మెటీరియల్స్ అంట. నో, ఏం నొక్కేసాను నేను. పర్వాలేదు, ఫస్ట్ పాల్గేర్ వర్క్ బెంచ్ మనకు కావాల్సింది వుడ్. సో వుడ్ అయితే కలెక్ట్ చేసుకోనికైతే వెళ్దాం. ఆగండి, ఇప్పుడైతే కలెక్ట్ చేద్దాం. పదండి, కొడదాం. లెట్స్ గో. ఎందుకు వస్తలేదు గైస్ ఇది? సారీ గైస్, నా తప్పు. ఆడ F అని వచ్చింది, నొక్కుదాం. F 3 2 1 గో. 3 2 1 గో. 3 2 1 గో. 3 2 1 గో. ఆగండి గైస్, నాకు చిన్న ఐడియా వచ్చింది. మనం ఇప్పుడుకే ఇక్తిడియర్ని పెడితే మనం లాస్ట్ టైం కలెక్ట్ చేశాను, గుర్తుందేమో మీ అందరికీ. మన ఇక్తిడియర్ని పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఆగండి, నా పార్టీ లేని గైస్ ఈ రెండు చచ్చిపోయాయి. ఆగండి గైస్, మెల్లగా అయితే పెట్టేద్దాం. ఓకే గైస్, పెడదాం ఇప్పుడు ఈ రెండుట్లని. ఫస్ట్ అయితే మన ఇదేంది గైస్, ఇది హౌస్లాట్స్ అంట, పెట్టేద్దాం. అండ్ టాన్జైని కూడా పెడదాం ఇప్పుడు. 3 2 1 పెట్టేశాను. సో మన పార్టీలకి ఇక్తిడియర్ని తీసుకుందాం. దాని తర్వాత ఏం తీసుకుందామంటే గైస్, టామ్ బ్యాట్ని తీసుకుందాం. టామ్ బ్యాట్ కానీ లెవెల్ ఎక్కువ ఉంది, పర్వాలేదు పెట్టుకుందాం. పెట్టేశాను. బ్యాక్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దాం, టామ్ బ్యాక్ ఏం చేస్తుంది గైస్ అసలు చూద్దాం. అందుకే వదిలాను గైస్, టామ్ బ్యాక్ని వేసేసాను. అండ్ ఎక్కడక్కడ పోతుంది, బ్యాట్ లోపలికి వచ్చేసాయి. వుడ్ కలెక్ట్ చేస్తుంది అయితే అనుకున్నాను. అసలు మళ్ళీ ఒకసారి వేద్దాం. వేసాను గైస్, చూద్దాం కలెక్ట్ చేయగలుగుతుందా. లేదు గైస్, చేసా. ఎవరు ఎందుకు చికిపి నేను ఎందుకు అటాక్ చేసావు? వచ్చేస్తాయి, లోపలికి వచ్చేసాయి. ఒక్క నిమిషం ఆగను గైస్, నేను ఫస్ట్ ఇక్తిడియర్ని సెట్ చేసుకోవాలి. గైస్ చిన్నపాటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వినిపించదు, చిన్నపాటి బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది ఉంది, ఏమనుకోకండి. సో లోపటేద్దాం ఇప్పుడు. ఇక్తిడియర్ కమియర్, ట్రీ కొట్టు, నువ్వు పని ఉందాడా. ఓకే గైస్, లెట్స్ గో. చేసేద్దాం ఇక్కడ. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం గైస్. ఎందుకు కొట్టేసావు ఇప్పుడు కతివాని? ఏమో గైస్, వీళ్ళు నా మాట అస్సలు వింటలేరు ఫస్ట్ థింగ్. ఓకే లెట్స్ గో. మనమైతే రిపేర్ బెంచ్ కాడికి అయితే పోదాం. ఎందుకంటే చూడవచ్చు అక్కడ మనకైతే ఏదో ఉంది, ఆర్మర్ డ్యామేజ్డ్ అని ఉంది. ఫస్ట్ రిపేర్ అయితే వేసుకుందాం. ఓకే కీప్. ఆగోండి గైస్, ఆర్మర్ అస్సలు డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఫస్ట్ ఆర్మర్ అయితే గైస్ అప్గ్రేడ్ అయితే చేయాలి. ఆర్మర్ని నేను చేద్దాం, నెక్స్ట్ స్టెప్స్లో ట్రై చేద్దాం గైస్ ఆర్మర్ అప్గ్రేడ్. ఓకేనా గైస్? ఓకే, ఆర్మర్ అండ్ ఇక్కడ యాక్స్ కూడా అప్గ్రేడ్. అండ్ ఇప్పుడు మనమైతే ఇదేమంటారు గైస్ దీన్ని, క్రాఫ్టింగ్ బెంచ్లో అక్కడికి పోయి యారోస్ని అయితే పెడదాం. ఎన్ని వస్తాయి గైస్ చూద్దామా అండి. సారీ గైస్, ఎన్ని పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తున్నా గైస్ ఎన్ని పెట్టాలని. ఓకే, మనకైతే 12 అయితే వస్తున్నాయి. స్టార్ట్ ప్రొడక్షన్ 12 into 3 ఎంత గైస్? 54 12 into 3 ఏమో గైస్, నాకైతే తెలియదు, ఎందుకంటే ఐఎమ్ వీక్ ఇన్ మ్యాథ్స్. సో ఎంత అయితే ఇన్ కేసు మనమైతే ఇక్కడైతే పెట్టేసాం ఒకరిని. అండ్ ఇక్కడ వర్క్ అయితే చేస్తుంది. ఫస్ట్ దీన్ని అయితే వేసేద్దాం. పెంగులెట్ పనిచేస్తుంది లేండి అక్కడ, కానీ మళ్ళీ దీన్ని పెట్టేశాను. డే డ్రీమ్ చేస్తుంది బాగానే. ఓకే, నువ్వు టెందర్ చేయి, నేను కూడా చేస్తాను నీతోటి, నేను కూడా చేస్తా. ఓకే గైస్, చేద్దాం. ఓకే ఓకే గైస్, చాలు ఇప్పటికి. పదండి వెళ్దాం. ఒకసారి మన ఏమైతుంది గైస్, అక్కడ క్యాటివా అటాక్ అంట, ప్లస్ మెమోరెస్ట్ కూడా ఉంది అక్కడ, చూద్దాం పదండి. ఏమైనా లక్ ఉంటే మనం అయితే పట్టుకోనికి అయితే ట్రై చేద్దాం. మాత ఏంది గైస్, ఏమో అర్థమైతే లేదా దాన్ని ఎట్లా వాళ్ళకుతారు. నో గైస్, ఇక్తిడియర్ చచ్చిపోయింది. ఎందుకు అటాక్ అయ్యిందో, ఇప్పుడు అందరు అటాక్ చేస్తారు, అందరు చచ్చిపోతారు. ట్రై చేద్దాం. 0.00 గైస్. నేను ఎంత మంచిగా చూడొచ్చు. నేను కూడా చచ్చిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ట్రై చేద్దాం ఎవరన్నా. ఫస్ట్ నేను ఇక్కడైతే పాల్స్ అయితే సెట్ చేద్దాం పదండి. అన్నీ చచ్చిపోయి ఉంటాయి ఇప్పటికీ. లెట్స్ సీ. గైస్ అన్నీ చచ్చిపోయా. అండ్ ఇక్కడ ఏం పని చేస్తుంది గైస్ ఇది,
డే డ్రీమ్ అటాక్ చేయపో నువ్వు. ఎవరు వేసి ఇది లింక్ పాక్ అంటే అటాక్ చేయపో. వాటర్ది నువ్వు వచ్చేసాయి, ఎందుకంటే అవును వేసి నాకు డౌట్ ఏమో వేసి వాటర్ది అయితే పెడదాం. అండ్ ఇక్కడ నా ఎక్స్టీడియర్ కూడా చచ్చిపోయింది, అయినా పర్వాలేదు. ఫస్ట్ ఇక్కడ దీనిలో అయితే వెళ్దాం. బేస్లో పెట్టేసాం మన 4 పార్క్స్. అండ్ టామ్ బ్యాట్ని అయితే ముట్టాను, చూద్దాం. టామ్ బ్యాట్ వచ్చేసాయి నువ్వు కూడా ఇక్కడ. అండ్ ఇదేంది గేస్ క్రిమిస్ వచ్చేసాయి నువ్వు కూడా ఇంకా. అండ్ మన ట్యాన్స్ ఏంది వేసి వాటర్ది పెట్టేద్దాం, వాటర్ది. ఓకే మన తను ఇది ఒక్కటే ఉంది, ఫాస్ట్గా అయితే పెట్టేద్దాం. చూద్దాం ఏం అటాక్ చేస్తున్నాను. ఓకే అసలు 7 దాకా వచ్చింది మొమరస్ది, బాగానే తగ్గలేదు అసలు, ఇంత కూడా తగ్గలేదు గేస్. అన్నీ చచ్చిపోతారు ఇంకా. పోతుందా గేస్ 6 దాకా వేస్తాను, కాలేదు వేస్ అయిపోయింది. చూద్దాం ఏమవుతుందో. అవును అందరం చచ్చిపోతాం ఇంకా, అందరు పని అయిపోయింది. మళ్ళీ ఆమె డ్యామేజ్ ఇప్పుడే చేస్తున్నా గేస్, ఆర్మర్ అంతా అయిపోయింది, అందరు చచ్చిపోయినట్టు. అవును నేను ఏం నొక్కుతున్నా, ఏమవుతుంది ఇక్కడ. ఓకే అటాక్ చేంజ్ వెపన్ చేంజ్ అయితే లేదు గేస్. ఏం చేద్దాం నాకు తెలియదు గేస్, దీన్ని వెపన్ ఎట్లా చేంజ్ చేస్తారో. ఫస్ట్ థింగ్ అక్వైర్, నేను చేంజ్ చేసుకోవాలి. కంట్రోలర్కి చేంజ్ చేసుకుందాం ఇప్పుడు రా. ఫస్ట్ వెపన్ చేంజ్ ఒన్నో వచ్చేసింది. కొట్టు దీంతో ఏం కాదు, కొట్టేస్తా గేస్. వస్తలేదు కొడితే, కొట్టు ఒన్నో కొట్టేసి కొట్టు. రిలీజ్ కాదు, 4 పార్క్స్ వస్తే కొడుతున్నా, ఏమైతలేదు దానికైతే. నేను ఏం కొడుతున్నా నాకు ఇప్పుడు ఏదో అనిపించింది, దీన్ని కొడుతున్నా వేసుకోవడాక. ఓకే అయిపోయింది. 4 పార్క్ మనది చచ్చిపోయింది ఆల్రెడీ. అక్కడ ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి వేసి. అవును ఇంత కూడా కాలేదు, అయిపోయినాం గేస్. మనం అయిపోయినాం. ఓ లైట్ ఉంది హెచ్పి, ఏమవుతుంది చచ్చిపోదాం. యారో కన్నట్టుగా అయిపోయినాం గేస్. ఓకే గేస్ మీరేమనుకోకండి చచ్చిపోయినా అని. రీస్పాన్ అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమనుకోకండి గేస్, బ్యాక్గ్రౌండ్ నైస్ అయితే వేరేలాగా ఉంది మొత్తం. ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ ఉంది, మీకు కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉండొచ్చు నాకైతే తెలిసినంతవరకు. అండ్ మనం అయితే వెళ్ళిపోదాం. ఓకే గేస్ ఏడుకు వచ్చినా నేను ఆడుకోవాలి. ఏడికి ఎందుకు వచ్చాను, నా బేస్కి అయితే పోదాం పడింది. నాకు దీంట్లో రాదు గేస్, ఈ కంట్రోలర్ నాకు సెట్ చేయడానికి రాదు, అందుకే. అండ్ గేస్ మనమైతే ఈరోజు చిల్లెట్ని అయితే తప్పకుండా పట్టుకుంటాం, ఏదన్నా కాకపోక. మనమైతే ఈరోజు మన గోల్ ఉంది, చిల్లెట్ పట్టుకోవాల్సిందే. పదండి ఇప్పుడు ఫస్ట్ నేనైతే అంతా సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ సెట్ చేయాలి. ఓకే సెట్ చేద్దాం గేస్. కంట్రోలర్ తీసేయాలి, ఆగండి. ఇదిగోండి ఏమవుతుందో నాకు కూడా అర్థమవుతలేదు. ముందు కంట్రోలర్ ఎడబెట్టుకుంటాం గేస్, ఆగండి 1 minute గేస్. ఫస్ట్ అయితే వండుకుందాం. ఎస్ గైస్ అందరు చచ్చిపోతే మనమైతే వండుకోవాలి. ముందైతే మనమైతే వండుకుందాం, పొద్దుగా లేచి అయితే అన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే పండుకోవాలి మనం. లేచాము. గుడ్ మార్నింగ్ గైస్ అందరికి, గుడ్ మార్నింగ్. అదండి ముందు ఇదైతే సెట్ చేయాలి. ఓకే సెట్ చేద్దాం. ఏం పెడదాం ముందు, దీనికైతే చేంజ్ చేసేద్దాం, ఆగండి కీబోర్డ్కి. ఎందుకంటే దీంట్లో ఈజీ అవుతుంది గైస్ కొంచెం, ఎందుకంటే నాకు కంట్రోలర్లో అంత రాదు. సో లెట్స్ చేంజ్. అండ్ మన తన పెంగులు ఇవన్నీ వచ్చేసినాయి గైస్, గుడ్. ఓకే మనం వండుకుంటే సెట్ గైస్, ఇదేదో మంచి పద్ధతి. నెక్స్ట్ టైం ఈ గ్లిచ్ అయితే ట్రై చేద్దాం. ఓకే ఫస్ట్ ఇవన్నీ అయితే పైకి పెట్టేద్దాం, ఎందుకంటే రికవర్ అయిపోతాయి వచ్చే లోపల నాకు తెలిసి. ఓకే లెట్స్ గో. ఏం పెట్టేద్దాం ఇప్పుడు, అన్నీ పైన పెడదాం ముందు, తర్వాత ఏం పెడదాం గైస్ చెప్పండి గైస్, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదో ఒకటి గైస్. అన్నీ అయితే సెలెక్ట్ చేస్తాం, ఆగండి ముందు అన్నీ సెలెక్ట్ చేసినాకైతే మాట్లాడతా.
ఓకే గైస్, ఐఎమ్ బ్యాక్ అగైన్ టు టాక్. నేనైతే మళ్ళీ వచ్చేసాను గైస్. సో గైస్, ఇప్పుడు మనమైతే మన గోల్స్ని అయితే అచీవ్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ గోల్ మన ఫోక్ పార్క్ శాడిల్ అయితే చేస్తాం. ఇప్పుడు మనమైతే ఇక్తేడియర్ని అయితే పక్కనికి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. అట్లే మన చిల్లెట్ ద ఫస్ట్
బాస్ మేము కూడా పట్టుకోబోతున్నాం. సో వచ్చేసాను. ఫాస్ట్ ట్రావెల్ నేను తప్పు వచ్చాను గైస్. సో మళ్ళీ మనం అయితే చిలెట్కి దగ్గర ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రావెల్ అయితే వేద్దాం. ఎస్ చేసేద్దాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమనుకోకండి గైస్, నాకు ఎన్హాన్స్ స్టాట్స్ అంట. చేద్దాం ఆగండి. దేని మీద వేద్దాం? హెల్త్ లేకపోతే స్టామినా, వర్క్ స్పీడా? ఇప్పుడు మనమైతే చిలెట్ని పట్టుకోనికే హెల్త్ అయితే కావాలి. సో హెల్త్ మీద అయితే చేద్దాం. హెల్త్ ఓకే మెల్లగా గైస్, ఎందుకంటే మొత్తం సెన్సిటివ్ ఎక్కువైతుంది, అందుకే అట్లా చేయాల్సి వచ్చింది. ఓకే గైస్ చూద్దాం కదండి, పైకి అయితే వెళ్దాం. అవును గైస్ మనకు ఎక్కువ టైం అయితే లేదు. 9 minutes లోపల మనమైతే 2 goals కంప్లీట్ చేయాలి. ఇక్కడ దిక్కే అనుకుంటున్నాను, కాదు ఇక్కడ చెందికే తగ్గుంది. ఇక్కడ దిక్కైతే ఇప్పుడు రాదలుచుకోలే గైస్, చూద్దాం ఎప్పుడో అప్పుడైతే చేయనీకి. ఓకేనా గైస్ చూద్దాం. అలాగే గైస్ మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే గైస్, అది నా వీడియోస్లలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. ఓన్లీ 1.6% సబ్స్క్రైబ్ చేసి అయితే చూస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ప్లీజ్. ఇట్లాంటి వీడియోస్ నాకైతే చాలా లేట్ అవుతున్నాయి. ఓకే చిలెట్కి అయితే ఇట్లే వెళ్ళాలి. సో లెట్స్ గో. ఇక్టీడియర్ని కూడా పట్టుకోవచ్చు. వావ్ ఇట్లా అన్నానో లేదో గైస్, ఇక్టీడియర్ అక్కడ కనిపించింది. సో వెళ్ళి పట్టుకుందాం. లెట్స్ గో, పట్టేద్దాం. లెట్స్ ఓకే ఫస్ట్ అయితే అటాక్. దానికన్నా ముందు నేనైతే దేన్ని తీసుకున్నాను గైస్, ఎక్టీడియర్ 4 pack అయితే తీసుకున్నాను. వదిలేసాయి బయటికి రా, కమ్ ఆన్ యా, యూ కమింగ్ టు మై హ్యాండ్. లెట్స్ గో దేర్. ఇప్పుడు మనమైతే దీన్ని మరొకసారి మీ ముందైతే టెస్ట్ చేస్తా మన 4 packని. ఓకే లెట్స్ టెస్ట్. ఎవరు పక్కకి వెళ్ళి క్యాతివా? నో ఇప్పుడు వద్దు. అవును గైస్ మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేయడానికి రాదు, 16 seconds దాకా. సో లెట్స్ గో. 4 pack కదా, లెట్స్ గో. ఏడిపోయినాయి గైస్, ఇక్టీడియర్ కనిపిస్తలేవు. అక్కడ ఉన్నాయి కానీ 2 ఉన్నాయి గైస్. మేము ఆగండి గైస్, లెట్స్ వెయిట్. 2 minutes అయితే వెయిట్ చేద్దాం, అది సెపరేట్ అయ్యేదాకా. కొడతాం. 3, 2, 1. ఓ కొట్టేసాయి, కొట్టేసా. ఇక వేసి తగిలింది సైడ్తో, మళ్ళీ పోతలేదు. వాటర్ మిస్ అక్కడ. నేను ఇంకో చెట్టు వెనకాల ఉందైతే కొట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. వాటర్ మిస్ మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఇక్టీడియర్కి వెళ్ళి. నేను చాలా కష్టంగా ఉంది నాకు చేయడానికి, ఇంకైతే చాలా కష్టం. ట్రై చేసే వేసినాక ఏమన్నా ఉంటే చిక్కీలో ఆడుతున్నా కాబట్టి చిక్కీ కాయిన్స్ అయితే కావాలి అప్పుడు పెంచడానికి. ఓకే మరొకసారి అయితే ట్రై చేద్దాం. ఓకే ఫార్మర్ అంటే ఏమవుతుంది ఏం అర్థం అవుతలేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ సో? వావ్ చెట్టు వెనకాల ఉందని చేసినాం మీరు గుడ్ వస్తుంది కొంచెం. ఓకే ఫుడ్ అయితే వస్తుంది, ట్రై చేద్దాం. అది లో అయ్యేదాకా ముందు కొంచెం లో అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దాం ముందు కొంచెం. ఓకే లో అయ్యేదాకా అయితే వెయిట్ చేయాలి ముందు. ఓ తప్పు కొంచెం అలవాట్లు పొరపాటు నాకు. దీని మీదకే చేద్దాం. ఓకే ఒక దాని మీదకే చేసాం. ఇప్పుడు దీని మీదకే తెద్దాం. కాల్స్కి ఏది వస్తుంది చూద్దాం. ఫస్ట్ ఒకటి వచ్చేసింది వేసి ఆల్రెడీ ఇక్కడ. దీన్ని అయితే చూడాలి, రాకపోతే చచ్చిపోతుంది. అండ్ 2 వచ్చేసాయి లెవెల్ అప్ కూడా అయిపోయాం. అండ్ ఇప్పుడు మనమైతే నెక్స్ట్ అయితే మన చిలెట్ మన ఫస్ట్ బాస్ని అయితే పట్టుకునికే వెళ్దాం. దానికన్నా ముందు మనమైతే ఇక్టీడియర్కి మనకు సంబంధించిందేమో చూద్దాం. సో వెతుక్కున్న వేసే మన ఇక్టీడియర్కి శాడిల్ ఉందేమో అని చూద్దాం. ఎందుకంటే ఇందాక లాక్డౌన్ చూసాను కింద, చూద్దాం. ఓకే డే డ్రీమ్ కాదు నాకు కావాల్సింది ఇది. ఓకే 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 గైస్ ఇక్కడ మనకైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ చూద్దాం దాని సంగతి కూడా. ఓకే గైస్ లెట్స్ గో. పోదాం కదండి. కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే కొంచెం అటు ఇటు ఉంటుంది, ఏమనుకోకండి గైస్ ప్లీజ్. నేను ఇక్కడ మా వాళ్ళకి ఫుడ్ తక్కువ ఉంది, ఫస్ట్ పెట్టేద్దాం. నాకు కూడా తక్కువ ఉంది, నేను పెట్టుకుంటా ముందు. తర్వాత మన ఎక్టీడియర్కి అయితే పెడదాం. తర్వాత మన ఫోక్ పాక్ బాగానే హెల్ప్ చేసింది నాకు ఇప్పుడు ఫైటింగ్లో. చూద్దాం ఇప్పుడు ఫోక్ పాక్ని అయితే పట్టుకొని వెళ్ళి
చిక్కిపి మీన్స్ చిలెట్ని అయితే పట్టుకోనికి అయితే వెళ్తాం. చిలెట్ని పట్టుకోవాలంటే మనకి ఇట్స్ వాటర్ టైప్ కాదు కాబట్టి చిలెట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ కదా. ఓకే, చిలెట్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇలాంటి స్పాట్. ఎందుకంటే వాటర్కి ఆపోజిట్ ఫైర్, ఫైర్కి ఆపోజిట్ వాటర్ అట్లా గైస్. సో దగ్గర ఇట్లే స్ట్రైట్ వెళ్ళాలి చిలెత్తానికి. సారీ గైస్, చికిపి అని ఓకే అంటున్నాను, అందుకు ఏమనుకోకండి. సో స్ట్రైట్కి వెళ్తే మనకైతే వస్తుంది, దాన్ని అయితే కొడదాం. అవన్నీ క్రిమీస్ అనుకుంటారు కదా, అది కాదు క్రిమీస్ కాదు గైస్. ఓకే, సంథింగ్ ఉంది గైస్, పేరు అయితే బ్లర్ ఉంది కొంచెం. దానికన్నా ముందు నేనైతే కంట్రోలర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉంటుంది నాకు. ఫైట్ చేసినప్పుడు నాకు వచ్చి అన్నీ కలెక్ట్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను అటాక్ మీన్స్ ఇప్పుడు చూసారు కదా నా పీవీపీ స్కిల్స్ ఎంత తక్కువ ఉన్నాయో, దాంట్లో అయితే నాకు తక్కువే ఉంటాయి గైస్. కానీ దీంట్లో కంట్రోలర్ అయితే కొంచెం బెస్ట్ నా పీవీపీ స్కిల్స్ కొంచెం. దాంట్లో నాది 0.1 అంటే దీంట్లో నాది 1% ఉంటుంది గైస్ పీవీపీ స్కిల్స్. కంట్రోలర్లో 1 కన్నా 0.1 ఈజ్ బెస్ట్ గైస్. ఆగండి గైస్, చూద్దాం ఫస్ట్ అది ఏడుందో మన చిలెట్ ద బాస్. ఓకే గైస్, ఫస్ట్ బాస్ నాకు గట్టి పోటీ ఉండవచ్చు, ఎందుకంటే నా లెవెల్ అంతేం లేదు, జస్ట్ 10 అనుకుంటున్నా లెవెల్. అండ్ మనకి 4 minutes రిమైనింగ్, చూద్దాం ఏమవుతుందో. దానికన్నా ముందు ఎన్హాన్స్ స్టాట్స్ మరొక్కసారి హెల్త్కి వెళ్ళిపోదాం. 3, 2, 1 ఓకే అయిపోయింది గైస్. ఇప్పుడు బ్యాక్ వద్దాం, ఎన్హాన్స్ కూడా అయితే చేసేసాను. ఇప్పుడు ఎక్కడుంది గైస్ చిలెట్, కనిపిస్తలేదు నాకు. ఓకే, చిలెట్ దానికైతే ఇంకా పోలేదు గైస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పోవాలి ఇంకా. ఓ తప్పు, సారీ గైస్, కంట్రోల్ కొంచెం అటు ఇటు తప్పింది. ఇంటర్నెట్ కొంచెం టైం పోతుంది గైస్ ఇంటర్నెట్. దానికన్నా ముందు ఇంటర్నెట్ వచ్చినా రాకముందు ఫస్ట్ అయితే వస్తే మనకి ఇక్కడ ఇవేవో కొత్తవి ఉన్నాయి. నేను పట్టలే అనుకుంటే వీటిని ముందు వీటిని పడదాం, దాని తర్వాత ట్రై చేద్దాం గైస్ పట్టనీకే. లేదు గైస్, పట్టనీకి కొంచెం ఇబ్బంది ఉంది, అస్సలేదు గైస్, అస్సలు కొట్టనీకే. చూసారు, ఓ నా తన యారోస్ లేనట్టున్నాయి, అందుకే మెయిన్ కొట్టనీకి వస్తలేనట్టుంది. లెట్స్ గో గైస్, పోదాం పదండి. ఓకే, పాస్ పియర్స్ 11 ఉన్నాయి, నో వరీస్. కాదండి, వెళ్ళిపోదాం చిలెట్ దగ్గరికి. వచ్చేసాం చిలెట్ అక్కడనే ఉంది గైస్. ఇప్పుడు చిలెట్ ద బాస్ అయితే పట్టుకోవాలి. దానికన్నా ముందు నేనైతే ఫోకాస్ని రిలీజ్ చేసి దాన్ని అయితే నా చేతిలోకి అయితే తీసుకోవాలి. దాన్ని ఎవరైనా చంపేస్తుంది, ఏం చేద్దాం గైస్. కొంచెం చిలెట్ అంటే అయితే ఫైర్ అయితే పెడదాం దానికి. ఓకే గైస్, దానికైతే వెళ్ళి ఫైర్ని అయితే ఓపెన్ చేద్దాం పదండి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. దొరుకు అటాక్. లేదు కొంచెం ఇబ్బంది, ఎంటర్ కాదు గైస్ నేను నొక్కాల్సింది, సారీ నేను అలవాట్లో పొరపాటు ఎంటర్ ఊకే నొక్కేస్తున్నాను. నెక్స్ట్ టైం కంట్రోలర్ చేంజ్ వస్తే మాత్రం నొక్కేస్తాను. మళ్ళీ ఒకసారి రాంగ్ చేశాను. ఇప్పుడు నాకు యూస్ఫుల్ ఏందో తెలుసా గైస్, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ నేనైతే ఇంకొక ఫోకాస్ని అయితే తీసుకోవాలి. ఫోకాస్ వచ్చేస్తావు మరొకసారి, వద్దులే ఇక్విడియర్ మోసం వచ్చేసింది గైస్. ఇంకొక ఫోకాస్ ఇప్పుడు దీన్ని తీసుకొని చేద్దాం పదండి. లెట్స్ గో, పోదాం పదండి. ఇప్పుడు చిలెట్ వేర్ ఆర్ యూ, ఐఎమ్ కమింగ్ టు క్యాచ్ యూ. ఇక్కడనే ఉంది గైస్, లెట్స్ ట్రై టు అటాక్ ఇట్. ఫస్ట్ అటాక్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. కమ్ ఆన్ ఎంటర్ ఎందుకు నొక్కుతున్నా గైస్ నేను, మళ్ళీ కొంచెం అటు ఇటు ఇబ్బంది అవుతుంది గైస్. ఎంటర్ నొక్కుతున్నా, మళ్ళీ రైట్ క్లిక్ నొక్కే బదులు మళ్ళీ రిలీజ్ చేస్తాను. అయిపోయింది ఫైట్ అయితే షురూ గైస్. నేనైతే చెట్టు వెనకాల దాక్కుంటా, చూద్దాం ఏది గెలుస్తుందో. ఒక్కొక్క అయితే తప్పకుండా ఓడిపోతాం అయితే పక్క. కానీ ఇది వెళ్ళిపోయినా నేనైతే ఇక్విడియర్ని అయితే తీస్తా, అయితే పక్క. నేనైతే రెడీగా ఉంటా గైస్ ఇక్కడ, ఎక్కడంటే ప్లేన్కి. అది తక్కువ బాగానే చూసింది గైస్. హెల్త్ ఇంత చిన్న పాలు, ఎంత పెద్ద పాలు నాకు ఈజీగా వస్తుంది. ఏది గైస్ చిల్లర నాకు తెలుస్తుంది. ఓ ఇక్కడ తీసుకున్నా ఇంత కాదు గైస్, ఇది ఎందుకు నొక్కున్నా గైస్. వచ్చేసి ఒకేలా క్లీన్ నా డ్రెస్ వచ్చేసి, ఎందుకంటే నేను వేరే తీయాలి అందుకు. తీసుకొని అస్సలు లేదండి ఇంకా. అయిపోయింది.
వేసేసాను గైస్ దాని నుంచి 3-1 వచ్చేసింది గైస్ మన ఫస్ట్ బాస్ బ్యాల్. ఓకే గైస్ చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గో. మన ఫిలెట్ ఇంటికాడ ఉంటుందేమో కదా గైస్. సో గైస్ ఇప్పుడు ఆడదాకా అయితే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా గైస్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకే గైస్ వీఆర్ బ్యాక్ టు హోమ్. మనం ఇప్పుడు మన చిలెట్ని అయితే పార్టీకి అయితే తీసుకొచ్చేద్దాం. అది కూడా దేందో దాని పద్ధతులు కాదు, ఫోక్ పాక్ పద్ధతులు. ఓకే తీసుకుందాం. చూడొచ్చు గైస్ మన చిలెట్ వాటరింగ్ 11-2 అంట. సో మనమైతే చిలెట్ని అయితే బయటికి తీద్దాం. నెంబర్ 3 అయితే నొక్కాలా. ఓకే గైస్ నొక్కుదాం. ఓకే చిలెట్ బయటికి రా. ఓకే గైస్ దీనికి కూడా లాక్ వేసి ఉంది. ఓకే గైస్ దీన్ని కూడా అన్లాక్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. We'll see in the next episode.